వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ఇంటర్ మయామి తరఫున ఆడుతూ తన కెరీర్లో 900వ గోల్ను నమోదు చేసి అరుదైన రికార్డు సాధించాడు. 2005లో బార్సిలోనా తరఫున మొదటి గోల్ చేసిన మెస్సీ 21 సంవత్సరాల ప్రయాణంలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతతో మెస్సీ మరోసారి ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో తన స్థాయిని చాటుకున్నాడు. బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై స్పందిస్తూ ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫ్రాన్స్ మరియు క్రొయేషియా మ్యాచ్ల కోసం కోచ్ కార్లో ఆంచెలోట్టి జట్టులోకి ఎంపిక చేయకపోవడం చర్చకు దారితీసింది. ఫిట్నెస్పై సందేహాల మధ్య వచ్చిన ఈ నిర్ణయం ఫుట్బాల్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. బార్సిలోనా జట్టులో లామిన్ యమాల్ మరియు రఫీన్హా కోచ్ హాన్సీ ఫ్లిక్ ఆధ్వర్యంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ కలిసి జట్టుకు దూకుడు, వేగం మరియు ఆకర్షణీయమైన ఆటతీరును అందిస్తున్నారు. వారి ఆటతో బార్సిలోనా పాత నియంత్రణ శైలి నుంచి కొత్త ఉత్సాహభరిత ఫుట్బాల్ వైపు మార్పును చూపిస్తోంది. లివర్పూల్ కోచ్ ఆర్నే స్లాట్ వ్యూహంలో మార్పులు చేసి గలాటసరాయ్పై భారీ విజయాన్ని సాధించాడు. మార్చిన ఫార్మేషన్తో జట్టు దూకుడుగా ఆడి అద్భుత ప్రదర్శన చూపించింది. ఈ విజయం ద్వారా ఒత్తిడిలో ఉన్న కోచ్ స్లాట్కు కొంత ఉపశమనం లభించింది. ఆఫ్రికన్ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు పాట్రిస్ మోత్సెపే సెనెగల్ మొరాకో వివాదంపై వచ్చిన పక్షపాతం ఆరోపణలను ఖండించారు. ఏ ఆఫ్రికా దేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వమని సమాఖ్య పారదర్శకతపై ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే టైటిల్ను కోల్పోయిన సెనెగల్ ఈ నిర్ణయాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్లో సవాలు చేయనుంది.